ఎదలో అందం ఎదుటే వలచిన వనిత, నీ రాకతో నా తోటలో వెలిసే వనదేవత. కదిలే అందం కవిత, అది కౌగిలికొస్తే యువత. నా పాటలో నీ పల్లవే నవత నవ్యమమత. వీణ వేణువైన సరిగమ విన్నావా, ఓ తీగరాగమైన మధురిమ కన్నావా. తనువు తహతహలాడాల చెలరేగాల చెలివుగాల ఉయ్యాల ఈ వేళలో. ఇంటింటి రామాయణం మూవీ అండి ఈ సాంగ్. రంగనాథ్ గారు, ప్రభ, చంద్రమోహన్, అటువైపు జయసుధ గారు అనుకుంటానండి. చాలా బాగుంటుంది మూవీ. మొత్తం 3 పేర్స్ ఉంటాయండి మూవీ అంతా కూడాను. రంగనాథ్ గారు ఎంత హ్యాండ్సమ్గా ఉంటారో, అండ్ ప్రభ అండి సూపర్లాగా ఉంటారు ఆవిడ. అండ్ జయసుధ గారి గురించి చెప్పేదే ఉంది. చంద్రమోహన్ గారి యాజ్ యూజువల్ హ్యాండ్సమ్ అనమాట. చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఇంకో పేరు రమాప్రభ గారు, చాలా సూపర్ అండి. ఎంత బాగుంటుందో మూవీ. పేదవాళ్ళు ఉంటారు, మంచి రిచ్ ఫ్యామిలీ ఉంటుంది, అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మొత్తం 3 ఫ్యామిలీస్ మీద డిపెండ్ చేస్తూ ఈ మూవీ ఉంటుందండి. చాలా బాగుంటుందండి. సంసారంలో వచ్చే సరిగమలన్నీ కూడా ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. వీలైతే తప్పకుండా చూడండి. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మన దేవుడి గది కొంచెం ఇన్కంప్లీట్గా ఉన్నా కూడా నేనైతే ఈరోజు పూజ చేసేసానండి. ఎంత హాయిగా అనిపించిందో దేవుడికి ఇక్కడ దీపం పెడితే. అంటే పూలన్నీ కూడా డెకరేట్ చేసి అట్లా దీపం పెట్టేసరికి చాలా చాలా బాగా అనిపించిందండి. కాకపోతే ఇంకా దీనికి లైట్స్ పెట్టడానికి కానీ, లేకపోతే ఇంకా కొంచెం ప్రాపర్గా ముగ్గులు కానీ, పెయింటింగ్ కానీ ఏది అవ్వలేదు. సో చేస్తానండి, కొద్ది నెమ్మదిగా చేస్తాను. అసలు ఏదైనా చేయడానికి ఖాళీ ఉంటే కదా, ఖాళీ అని కాదండి, ఒక్క పోసేసి చిరాకు పెట్టేస్తూ ఉంటే ఇంక ఏ పనైనా ఎలా చేయబుద్ధి అవుతుందండి. పెయింటింగ్ వేసినప్పుడు ఇల్లు ఇంకొంచెం వేడిగా అనిపించింది. అండ్ ఆ స్మెల్ కూడా అస్సలు బాగాలేదండి. యాక్చువల్గా నాకు పెయింటింగ్ స్మెల్ అన్నా, పెట్రోల్ వాసన అన్నా చాలా చాలా ఇష్టము. కానీ ఇప్పుడైతే మాత్రం అస్సలు నచ్చలేదు. ఎందుకంటే వేడి వాతావరణంలో మేబీ అది సెట్ అవ్వలేదేమో. వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుందండి. పెద్దగా ఏమీ వర్క్ చేయలేదండి, ఎందుకంటే ఇంట్లో పనులు సదా ఉండేవే. అండ్ వంట తప్పదు, టిఫిన్ సెక్షన్ తప్పదు, టీలు తప్పవు, పాలు తప్పవు. అంతకుమించి ప్రత్యేకించి అయితే ఏమీ చేయలేదండి. నిన్న ఒక డ్రెస్ మాత్రం ఫినిష్ చేసుకున్నాను, అదొకటి వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మొక్కలకి నీళ్ళు పోయడము, దీపము, రిమైనింగ్ అంతా కామనేనండి. ఆ తర్వాత టీవీ చూసుకుంటూ అలా ఉండిపోయాను. కానీ గచ్చు మీద పడుకుంటే గచ్చు కాలిపోతుంది, బెడ్షీట్ వేసుకుంటే తడిచిపోతున్నాము. అలా అని బెడ్రూమ్లో ఎంతసేపు అంటే ఏసీ రూమ్లో ఉంటాము. చిరాకు వచ్చేసింది నిన్న. అండ్ బయటకు వచ్చి కాసేపు ఉందామంటే పక్షులు చాలా హాయిగా అనిపించింది, కానీ ఎండ మాత్రం గేరెత్తిపోతున్నామండి. ఉన్న వాటిల్లోనే కొద్దిగా అడ్జస్ట్ అయిపోయి, మన పప్పయ్య ఉన్నాయి కదండి, అవి కొంచెం తినేసి పప్పు అది వండేసుకొని ఆమ్లెట్లు వేసేసుకొని, మా ఫ్రెండ్ కొంచెం చికెన్ పంపించిందండి, అది అండ్ పెరుగున్నది. అట్లు కూడా ఊతప్పమేనా అంటారు, అది ఒకటి వేసేసండి. మన టాపిక్ అయితే ఇది కాదండి. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచాను, కాసంత వేడి నీళ్ళు తాగాను, మేడ మీద కాసేపు తిరిగాను, ఆ తర్వాత మొక్కలకి నీళ్ళు పోసాను, టీ తాగాను, మిగిలిన పనులు చేసాము, దీపం పెట్టాము, గిన్నె ఏంటి ప్రతిరోజు చేసే పనులు ఇవేనండి. వీటిని ప్రతిరోజు చెప్తూ ఉన్నాం అనుకోండి, అంటే బయట మనం మాట్లాడుతూ ఉంటాం కదండి, కొంతమందితో మాట్లాడితే గంటలు మాట్లాడినా కూడా ఇంకా మాట్లాడాలి అనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడితే 10 నిమిషాల్లోనే అబ్బా ఇంకా ఆపరా అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. సో నాకైతే మాత్రం ఇలాంటి మనుషులు ఎక్కువే తారసపడతారు. నేను యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తానండి, ఎవరు ఎలా మాట్లాడతారు, ఎవరు ఏ విషయాన్ని ఎలా చెప్తారని. కొంతమంది అయితే చాలా యాక్టివ్గా చెప్తారు, ఏ విషయం అయినా సరే చాలా అద్భుతంగా చెప్తారు. అండ్ కొంతమంది అద్భుతాన్ని కూడా నీరసపరుస్తూ చెప్తారు. సో ఏదైనా సరే సరదాగానే అనిపిస్తుందండి. కాకపోతే అది ఎక్కువ టైం మాత్రం ప్రొలాంగ్ అవ్వకూడదు. కొన్ని మంచి లక్షణాలు అలవాటు చేసుకోవటం చాలా చాలా ఈజీ అండి. కాకపోతే వాటి మీద మనం దృష్టి పెట్టం అంతే.
కానీ ఒక్కసారి కనుక దృష్టి పెట్టి వాటిని మన లైఫ్లో ఒక భాగంగా చేసుకున్నామంటే మనం కూడా చాలా అద్భుతంగా ఉంటామండి. మన కంపెనీ మనకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లేదు అనుకోండి, ఎంతమంది ఉన్నా ఎంతసేపు మాట్లాడుతున్నా వాళ్ళందరూ వెళ్ళిపోయాక మళ్ళీ మనకి మనం బోర్ కొట్టేస్తాము. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం పనులు చేస్తున్నాము, ఎలా మన రోజుని స్పెండ్ చేస్తున్నాము, మన వంట పద్ధతి ఎలా ఉంది, మనం తినే అలవాట్లు ఎలా ఉన్నాయి, మనము ఏ విధంగా తయారవుతున్నాము, మనం ఏ రకమైన డ్రెస్సింగ్లో ఉన్నాము, మన నీట్నెస్ ఎంత, మన ఆలోచన విధానాలు ఏ లెవెల్లో ఉన్నాయి, ఇవంతా కూడా మనకి మనం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం ఆలోచించిందో విన్నదో మాట్లాడుతుందో ఇదంతా కాదు, కానీ మన గురించి మనకి బాగా తెలుసుండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఆరోగ్యం, మీ బాడీలో ఎక్కడ ఏం జరుగుతుంది అంటే చూడండి, కొంతమందికి ఒక్కొక్క టైంలో హెడేక్ రావచ్చు, లేకపోతే తింటున్నది డైజెషన్ అవ్వకపోవచ్చు, లేకపోతే లేడీస్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండొచ్చు, లేకపోతే అరికాల్లో మంట ఉండొచ్చు, లేకపోతే ఏమంటారు గోళ్ళల్లోనో లేకపోతే ఈ బోన్స్లోనో ఒకలాంటి పెయిన్ రావచ్చు. అండ్ మీకు తిన్న తర్వాత కూడా నీరసంగా అనిపించవచ్చు. మీ గురించి మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడును. అట్లనే మన ఫ్యామిలీలో ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు, మన పిల్లలు ఎలా ఉన్నారు, బాగానే ఉన్నారా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఇది మనం ఒక్కసారి అడిగి తెలుసుకోవచ్చండి. అడగటం వల్ల వాళ్ళు చెప్తారో లేదో పక్కన పెట్టండి, మనం మాత్రం అడగడం కంపల్సరీ అండి. వాళ్ళని వీళ్ళని ఎలా ఉన్నారు, బాగున్నారు అంటాము. మన పిల్లల్ని కూడా అంటే ఈ స్టైల్లో కాదు కానీ నార్మల్గా ఒకసారి అడగొచ్చండి. అడిగితే చాలా చాలా బాగుంటుంది. మీ గురించి మీరు అబ్జర్వ్ చేయాలి, ఎదుటి వారి గురించి ఎక్కువగా అడిగి తెలుసుకోవాలండి. ఎప్పుడైనా సరే నలుగురిలో కూర్చున్నాం అనుకోండి, మన గురించి మన సొంత డబ్బా, మన కష్టసుఖాలు, లేకపోతే మనం నిన్న ఫీల్ అయ్యింది, ఈరోజు తిన్నది, రేపు తినబోయేది, లేకపోతే వాళ్ళు అప్పుడెప్పుడో ఏదో చేసింది, ఇవి కాదండి. అక్కడ ఉండేటప్పుడు ఎవరున్నారో వాళ్ళ తాలూకా వాళ్ళని క్వశ్చన్ మీరు వేయాలి. మీరు ఎక్కువ వినే మోడ్లో ఉండాలి. అలా ఉన్నారనుకోండి మిమ్మల్ని ఎక్కువ మంది ఇష్టపడతారండి. అట్ ద సేమ్ టైము ఒక నలుగురు ఉన్నాం అనుకోండి, అక్కడ లేని మనిషి గురించి అంటే మనతో పాటు ఉండి వెళ్ళిపోయిన మనిషి కానీ, లేకపోతే మనందరితో పాటు ప్రతిరోజు కలిసి రాని మనిషి గురించి కానీ తప్పుగా కానీ చెడుగా కానీ వెటకారంగా కానీ వ్యంగ్యంగా కానీ లేకపోతే ఇంకేదో అస్సలు మాట్లాడకూడదండి. అలా మాట్లాడితే మన టాపిక్ అంతా కూడా చిరాకు అయిపోతుంది. అండ్ ఇంకోటి తెలుసా అండి, అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళు మన గురించి కూడా అలా మాట్లాడుతున్నారేమో అన్న ఒక డౌట్ అయితే ఉంటుందండి. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఫ్రెండ్షిప్పే మనకి అత్యుత్తమం. ఎందుకంటే మనకి ఏది ఇష్టమో, మనం ఏం చేస్తే మంచిదో, మన లైఫ్ ఏంటో, మన ఫ్యామిలీ ఏంటో, మన హాబీస్ ఏంటో, మన సంసారం ఎటువైపు వెళ్తుందో, మన ఇంట్లో చేయాల్సిన పనులేంటో, మనం ఇంకొంచెం ఏం చేస్తే బెటర్గా ఉంటామో, లేకపోతే అది వంట అవ్వనివ్వండి, ముగ్గు అవ్వనివ్వండి, లేకపోతే రోజువారీ షెడ్యూల్ అవ్వనివ్వండి, ఒక పూజ అవ్వనివ్వండి, చక్కగా నలుగురు కూర్చొని ఒక టీ తాగడమో, కాఫీ తాగడమో, పాలు తాగడమో, ఏదో ఒకటండి. ఫ్యామిలీలో నలుగురు కలిసి కూర్చొని ఒక 10 నిమిషాలైనా మినిమం స్పెండ్ చేయాలండి. అండ్ హాలిడేస్ వచ్చిందనుకోండి, కంపల్సరీ ఫ్యామిలీతోనే స్పెండ్ చేయాలి. చుట్టాలు వాళ్ళు వీళ్ళు వందల వేలల్లో ఉన్నా కూడా మన ఫ్యామిలీ వాళ్ళు మనతో నిరంతరం ఉంటారు కాబట్టి వాళ్ళ తాలూకా ప్రేమాభిమానాలే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన ఇంట్లో మనము కలతలు పడిపోయి బయట వాళ్ళతో ఎంత సఖ్యంగా ఉన్నా కూడా వేస్టేను. మనకుండే కొన్ని మంచి అలవాట్లే మనతో ఇతరుల్ని ఫ్రెండ్లీగా మార్చేస్తాయండి. లేకపోతే మనం ఎంతమంది ఉన్నా, ఎంతమంది చుట్టాలున్నా, ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా, ఏమున్నా కూడా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయినాక మనం ఒంటరితనంలోకి పడిపోతాము. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరితో మాట్లాడినా కూడా అవతలి వారికే ప్రయారిటీ ఇవ్వండి. అవతలి వారి మంచి కోరేలాగే మాట్లాడండి. అండ్ అసూయ కానీ, ఈర్ష్య కానీ, ద్వేషం కానీ ఎవరి మీద చూపించకండి. ఒకవేళ ఉన్నా కూడా దాన్ని మర్చిపోవడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే మీరు సంఘసేవ చేసినట్లు కాదండి, కానండి మీకు మీరు మాత్రం సేవ చేసుకున్నట్లేనండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏ పని చేసినా కూడా అవతల వారికి ఎంత వస్తుందో ఏమొస్తుందో కాదండి, మనకి ఎంత లాభం ఉందో చూసుకోవాలి. అండ్ అన్ని లాభాలు కూడా డబ్బులతోనే ముడిపడి ఉండవండి. మీకు అర్థమవుతుందా అండి? వాయిస్ ఓవర్ ఇచ్చే రూమ్లో ఊపిరి అస్సలు ఆడట్లేదండి. బయట కూర్చుందామంటే పక్షులు గోల, ఇంట్లో కూర్చుందాము అంటే పిల్లలు ఉన్నారు. సో ఈ రూమ్లోకి వస్తే బాగుంది కానీ సఫికేటింగ్గా ఉందండి. అందుకనే ఒక మాటకి అయితే అస్సలు సెట్ అవ్వటం లేదు.
ముందు పాడిన పాట రంగనాథ్ గారు కదండి హీరో. ఆయన ఎన్ని మూవీస్ చేశారండి, ఎంత మంచి క్యారెక్టర్స్ చేశారు. అన్నదమ్ముడిగా చేశారు, తండ్రిగా చేశారు, తాతగారిగా చేశారు, హీరోగా చేశారు, ఎన్ని రోల్స్ ప్లే చేసి ఉంటారండి. అండ్ ఆయన సూసైడ్ చేసుకున్నది ఎప్పుడో మీకు ఐడియా ఉంటుంది, వృద్ధాప్యంలో చేసుకున్నారండి. అది ఎంత దారుణమైన విషయం అసలు. అంటే ఏ వయసులో అయినా సరే సూసైడ్ చాలా చాలా పాపం. కానీ ఇంత తెలిసిన మనిషి వృద్ధాప్యం అంటే ఇంకేముందండి, జీవితం ఆఖరి గడియల్లో ఆయన సూసైడ్ చేసుకున్నారంటే ఆయన ఎంత సఫర్ అయ్యారో. నాకైతే మాత్రం చాలా చాలా ఏంటి మా యాక్సిడెంట్సో లేకపోతే ఏదైనా డిసీజ్ వచ్చో లేకపోతే ఇంకోటి ఎలా అయినా అవనివ్వండి, కానీ ఈ విధంగా మానసిక సంఘర్షణతో ఒంటరితనంతో కుమిలిపోయి కుంగిపోయి నా అన్నవాళ్ళు లేక పుట్టిన పిల్లలో లేకపోతే భార్యో లేకపోతే భర్తో ఎవరైనా సరే, అంటే ఇక్కడ ఆయన గురించనే కాదండి, తోడు లేక నిరంతరం సతమతం అయిపోయి లాస్ట్కి బ్రతకడానికి అన్నీ ఉన్నా కూడా బ్రతకడానికి కావలసిన మెయిన్ ఇంపార్టెన్స్ది ఏంటంటే అది ఇంపార్టెంట్ది అదేనండి, మనసు కలిసి మాట్లాడుకునే ఒక మంచి నేస్తం ఉండాలండి. మన బాధలనో మన సుఖాలనో మన ఏమంటారు ఏదైనా సరే చెప్పుకోవడానికి నా అనే ఒక మనిషి ఉండాలి. వాళ్ళు ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే ఆపోజిట్ పార్ట్నర్ అవ్వచ్చు, లేకపోతే బయట ఎవరైనా కావచ్చండి. అంటే చెడు ఇంటెన్షన్స్ పక్కన పెడితే ఎవరో ఒకరు మన అనే ఒక మనిషి ఉంటే మాత్రం చాలా హాయిగా అనిపిస్తుందండి. అలా తెచ్చుకోవడం కూడా చాలా చాలా కష్టం అండి, చాలా కష్టం. మీకు మనం చెప్పేది 100% నమ్ముతారు, మన గురించి ఏ విధంగా చెడుగా అనుకోరు, మనం ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకుంటారు, మనల్ని బాగా అర్థం చేసుకుంటారు అనేవాళ్ళు ఒక మనిషికి అసలు ఉండరేమోనండి. అండ్ అలాంటి ఒక మనిషి కావాలి అంటే మీరు ఎన్ని త్యాగాలు చేయాలో, ఎంతగా అర్థం చేసుకోవాలో, ఎంతగా మీరు తోడుండాలోనండి. మీకు అర్థమవుతుందా అండి? బయటకు రాగానే హాయ్ అంటే హాయ్ అనుకుని బాయ్ అంటే బాయ్ అనుకునే ఫ్రెండ్స్ చాలామంది ఉంటారండి. మనం చాలామందితో రోజులో కలుస్తూ ఉంటాము, లేకపోతే బయట ఫంక్షన్స్లోనో మార్కెట్లోనో ముఖపరిచయం ఉన్నవాళ్ళు ఎవరెవరో కలుస్తూ ఉంటారు. కానీ మన మనసుకు దగ్గరగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఎవరికైనా సరే అలాంటి మనిషి ఒకరంటూ ఉంటే మాత్రం అస్సలు దూరం చేసుకోకండి. ఏది ఏమైనా సరే వాళ్ళ తాలూకా ఫ్రెండ్షిప్ని ఎప్పటికీ వదిలిపెట్టకండి. ఏదో పాయింట్ మర్చిపోయానండి, ఇంకోసారి తప్పకుండా చెప్తాను. అండ్ అన్నట్టు ఇవాళ మన సత్య సిస్టర్ వాళ్ళ బాబు ధీరజ్ బర్త్డే అండి. మన అందరి విషెస్ తనకి చెప్దాము. హ్యాపీ బర్త్డే ధీరజ్, హ్యాపీ బర్త్డే నాన్న. అండ్ శ్రావణి గణేష్ అండి, పాపం తను వాళ్ళ హస్బెండ్ పేరు తన పేరు కలిసి చెప్పమన్నారు, నేనైతే ఎప్పుడూ మర్చిపోవడమే. సో శ్రావణి గణేష్ మీరు హ్యాపీయేనా అండి? ఈరోజు మీ పేరు చెప్పాను. అండ్ మా చిట్టి చెల్లి హేమకు కూడా హాయ్ అండి. అండ్ చాలామంది చెల్లెళ్ళు ఉన్నారు, కొంతమంది చిన్నపిల్లల తరహాలో ఉంటారు, కొంతమంది మెచ్యూర్డ్గా ఉంటారు. సో దివ్య, ఉమా, జాను, కొంతమంది పేర్లు సడన్గా గుర్తురాదండి. గాయత్రి నాకు చాలా చాలా మీ అందరూ కూడా చాలా ఇష్టం అమ్మ. సడన్లీ నాకు ఇంక ఏం చెప్పాలో తెలియట్లేదు. కానీ ప్రతి చెల్లికి అక్కకి కూడా హాయ్ అమ్మ. ఒకరోజు అయితే మీ అందరి పేర్లు రాసుకొని వరుసగా చదివి ఒక చిన్న వీడియో అయితే సరదాగా పెడతాను మీ అందరికి.